రైట్. ఇక నిత్యం ప్రజల కోసం మీతోనే మీ వెంటే అంటూ ఐ న్యూస్ వరుసగా కథనాలను ప్రసారం చేస్తుంది. అటువంటి ఐ న్యూస్ కథనానికి అధికార యంత్రాంగం కదలాల్సిన పరిస్థితి వచ్చింది. నివాస అవసరాల కోసం అనుమతి తీసుకొని కమర్షియల్ దందా నిర్వహిస్తున్నారని ఐ న్యూస్ చేసిన కథనం తీవ్ర చర్చకు దారితీసింది. ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ఫైర్ శాఖలు స్పందించాయి. ఈ క్రమంలో సిరిసిల్లలోని వాసవి వస్త్రాలయ షాపింగ్ మాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం అధికారులు అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మీతోనే మీ వెంటే అంటూ అది క్యాప్షన్ కాదు, ప్రజల కోసం నిరంతరం ఐ న్యూస్ పరితపిస్తుంది అనేది ఈ కథనంతో కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. సో ఏ విధంగా అధికారులు చెప్తున్నారు, ఈ కథనానికి రియాక్ట్ అయ్యారు, డీటెయిల్స్ ఏంటి? రైట్ వంశీ, మీరు అన్నట్టుగా ఐ న్యూస్ అనేది ఖచ్చితంగా జనం కోసమే, జనహితం కోసమే అనేది కూడా మరొక్కసారి ప్రూవ్ అయింది. ఎందుకనంటే మనం వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తారో, నిజంగా వ్యవస్థలో లోపాలను వాడుకొని చేస్తారో వారందరినీ కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించి కూడా ప్రజలు, అదే విధంగా అధికారులు కూడా స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే సిరిసిల్లలో ఇక అనుమతులు లేకుండా నడిపిస్తున్న షాపింగ్ మాల్లని, అదే విధంగా కమర్షియల్ దందా కోసం యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఓన్లీ హౌసింగ్ పర్పస్ లో తీసుకున్న వారంతా కూడా ఇటు పూర్తిగా ఈ దందా నడిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి మనం నిన్న ప్రసారం చేసిన కథనానికి సంబంధించి ప్రధానంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఖచ్చితంగా అంటే అధికారులే, మున్సిపల్ అధికారులే డబ్బులు తీసుకొని వారికి పర్మిషన్లు ఇస్తా ఉన్నారు, పర్మిషన్లు లేకుండా కూడా ఈ దందా నడిపిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున వార్తలు మనం ప్రసారం చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు అనుగుణంగానే ఇక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి అధికారులంతా ఖచ్చితంగా ముందుకొచ్చారు. ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అధికారులంతా కూడా మూకుమ్మడిగా ఈ సిరిసిల్లలో ఉన్న షాపింగ్ మాల్ కి సంబంధించి అనుమతులు లేని షాపింగ్ మాల్స్, అదేవిధంగా హౌసింగ్ పర్పస్ లో తీసుకొని కమర్షియల్ దందా నడిపిస్తున్న షాపింగ్ మాల్ పైన పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఇక వాసవి సంబంధించిన దానిపైన ఖచ్చితంగా రద్దు చేశారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానిపైన మనకు ప్రాథమిక సమాచారం కూడా ఉంది. ఖచ్చితంగా దాన్ని సీజ్ చేశారనేది కూడా ప్రధానంగా వినిపిస్తా ఉంది. మొత్తానికైతే అధికారులు ఇప్పటికీ ముమ్మరంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడ అనుమతులు లేకపోయినా, అదేవిధంగా ఫుట్పాత్ కి సంబంధించి కూడా ఇక పూర్తిగా పార్కింగ్ ప్లేసులలో కూడా షాపింగ్ మాల్స్, అదేవిధంగా హాస్పిటల్ కి సంబంధించిన కూడా ఆ పార్కింగ్ ప్లేసులలో కూడా పెద్ద ఎత్తున ఇటు మున్సిపల్ అధికారులు అనుమతులు ఇస్తున్నారనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న వార్తకు సంబంధించి అధికారులు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. ఎవరు కూడా తప్పు చేసినా వదలమనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక మొత్తానికైతే మనం ఇచ్చిన కథనానికి వాసవి పూర్తిగా షాపింగ్. ప్రశాంత్, ప్రజల్లో ఏ విధంగా ఉంది స్పందన? ప్రజలలో మాత్రం వంశీ, అంటే ఎప్పుడు కూడా మనం చాలా ఇటు సిరిసిల్ల జిల్లా వ్యాప్తమే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి వార్తలు ప్రసారం చేసినప్పుడల్లా పూర్తిగా పెద్ద ఎత్తున ప్రజలు మనల్ని ఖచ్చితంగా అంటే ఒక ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా అధికారులు చెల్లించారు, అంటే ఖచ్చితంగా అధికారులు కూడా చొరవ చూపించారు. ఖచ్చితంగా ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంటుందనేది కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఐ న్యూస్ కథనానికి స్పందించినందుకు, అదేవిధంగా ఐ న్యూస్ ఇట్లాంటి కథనాలు ప్రచారం చేస్తున్నందుకు ఇటు ప్రజల నుండి కూడా పూర్తిగా ప్రోత్సాహం, ధన్యవాదాలు వస్తున్న పరిస్థితి కనబడుతోంది వంశీ. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్.